దేశంలో అంకుర సంస్థలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం స్టార్టప్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించింది. 2016లో జనవరి 16న అంటే ఇదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం నేటితో స్టార్టప్ ఇండియా 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో విజయవంతమైన స్టార్టప్ల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో విజయవంతమైన అంకుర సంస్థల్లో స్కైరూట్ ఏరోస్పేస్ ఒకటి. 2018లో పవన్ కుమార్ చందన, నాగభరత్ అనే మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్కైరూట్ ఏరోస్పేస్ను ప్రారంభించారు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలు, రాకెట్లు పంపించే లక్ష్యంతో మొదలైన స్కైరూట్ సంస్థకు స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. ఫలితంగా స్కైరూట్ 2022లో తాను అభివృద్ధి చేసిన విక్రమ్ ఎస్ అనే రాకెట్ను ఇస్రో సహకారంతో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించింది. విక్రమ్ ఎస్ కన్నా 4 రెట్లు పెద్దదైన విక్రమ్-1 రాకెట్ను ఈ ఏడాది అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు స్కైరూట్ సన్నద్ధమవుతోంది. దక్షిణాసియాలోని ప్రైవేటు రంగంలో రూపుదిద్దుకున్న అతిపెద్ద ఏరోస్పేస్ స్టార్టప్గా స్కైరూట్ అవతరించింది. స్టార్టప్ ఇండియాలో భాగంగా రాష్ట్రంలో విజయవంతమైన మరో స్టార్టప్ ఆటోక్రసీ మెషినరీ. ఇది స్థాపించినప్పటి నుంచి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. లక్ష్మణ్, సంతోషి అనే ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రారంభించిన ఈ స్టార్టప్ కంపెనీ రైతులకు అధునాతన వ్యవసాయ యంత్రాలను అందించడంపై దృష్టి సారించింది. వీరు తయారు చేసిన డిచర్తో వ్యవసాయ భూమిని 1 అడుగు నుంచి 1.5 అడుగు వరకు లోతు, 1 అడుగు వెడల్పులో సులభంగా తవ్వుకునే వెసులుబాటు ఉంటుంది. ఏ ట్రాక్టర్ వెనుక భాగానికైనా దీన్ని అమర్చుకోవచ్చు. ఈ ఆవిష్కరణకు చక్రా 100 అని పేరు పెట్టారు. డ్రిప్ ఇరిగేషన్కు అవసరమైన కేబుళ్లు ఏర్పాటు చేసేందుకు కూడా ఈ డిచర్ బాగా ఉపయోగపడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు ఉపయోగపడే విధంగా చక్రా 100ను రూపొందించారు. స్టార్టప్గా ప్రారంభమైన ఆటోక్రసీ మెషినరీ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందింది. భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో విజయాలు నమోదు చేస్తున్న తెలంగాణకు చెందిన మరో అంకుర పరిశ్రమ యాక్సియల్ ఏరో అనేది అత్యాధునిక ఏరోస్పేస్ ఏవియేషన్ సొల్యూషన్స్లో ప్రత్యేకత కలిగిన ఒక అంకుర సంస్థ. ఇది ఏరోస్పేస్ రంగంలో అధునాతన నియంత్రణ వ్యవస్థలు, ప్రొపల్షన్, సిమ్యులేషన్ టెక్నాలజీ, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ల అభివృద్ధిపై ఈ సంస్థ దృష్టి పెట్టింది. యాక్సియల్ ఏరోస్పేస్ సంస్థ సైనిక, వాణిజ్య రంగాలకు అవసరమైన ఉత్పత్తులను విజయవంతంగా తయారు చేస్తూ స్టార్టప్ రంగంలో గేమ్ చేంజర్గా నిలిచింది. తెలంగాణలో స్కైరూట్ ఏరోస్పేస్, ఆటోక్రసీ మెషినరీ, యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ల విజయం దేశ స్టార్టప్ వ్యవస్థ విస్తృత విజయాలను ప్రతిబింబిస్తోంది. స్టార్టప్ ఇండియా కార్యక్రమం కింద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 154,000కు పైగా స్టార్టప్లు ఉన్నట్లు గుర్తించారు. 48% మహిళల ప్రాతినిధ్యంతో ఈ స్టార్టప్లు 17 లక్షల మందికి పైగా ఉద్యోగాలను కల్పించాయి. స్కైరూట్ ఏరోస్పేస్, ఆటోక్రసీ మెషినరీ, యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ల విజయంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని ఆవిష్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్టార్టప్ ఇండియా ద్వారా ఎన్నో అంకుర పరిశ్రమలు వృద్ధి చెందాయి, మరెన్నో పుట్టుకొస్తున్నాయి. తెలంగాణలో విజయవంతమైన స్టార్టప్లు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.